ఈ దీని సంగతి ఏంటి సార్? ఈ స్కామ్ సంగతి, అలాగే మీరు ఫస్ట్ టాపిక్లో కొద్దిగా మీకు టైం షార్ట్ అయింది, మీరు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకుండా ఈరోజు బ్రీఫ్గా, ఎక్కువ మా టైం లేదు మనకి, ఆయన మాట్లాడిన, ఆయన ఇచ్చిన వార్నింగ్. ఎస్, దానికంటే ముందు సార్ ఒక్కసారి చాలా పద్ధతిగా వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ డిబేట్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రతినిధి ఒక కులాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం తోటి నేను కొంచెం కంట్రోల్ లూజ్ అవటం. సార్ ఒక్క నిమిషం, లెట్ మీ కంక్లూడ్. ఐ హ్యావ్ టు ఆన్సర్. నేను తప్పు చేశానా కరెక్టా అనేది పక్కన పెడితే వెంకటేశ్వరరావు గారి మాటలన్నిటికీ నేను ఒప్పుకుంటాను. వెంకటేశ్వరరావు గారు ఒక మాట కూడా అన్నారు, కమ్మ కులం జోలికి వస్తే ఊరుకోను అని అన్నావు, అదే రెడ్డి జోలికి వస్తే, బీసీ జోలికి వస్తే, ఎస్సీ జోలికి వస్తే అనేటటువంటి మాటలు అన్నారు. ఎక్కడైనా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి జోలికి కానీ, నువ్వు రెడ్డివి కాబట్టి ఇలా, కమ్మవు కాబట్టి ఇలా, లేదంటే మాలవు కాబట్టి ఇలా, మాదిగవు కాబట్టి ఇలా అనేటటువంటి మాటలు వచ్చాయా? కేవలం 17 మార్చి 2020 కమ్మ కులాన్ని విమర్శించినటువంటి ముఖ్యమంత్రి, కమ్మరోనానా కరోనానా అని చెప్పి కమ్మ కులాన్ని విమర్శించినటువంటి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు కమ్మనా వైరసా కరోనా వైరసా అని చెప్పేసి కమ్మ కులాన్ని విమర్శించినటువంటి మంత్రి అంబటి రాంబాబు. సో ఆ తర్వాత జరిగినటువంటి 4 సంవత్సరాల వీళ్ల పాలనలో కమ్మ కులాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. స్టిల్ ఈ రోజు కూడా ఈ వైఎస్ఆర్సీ ప్రతినిధి కమ్మరావతి అని అంటానే ఉండటంతో వాటన్నిటికి రిజల్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ వారే చూశారు కదా, వదిలేసండి. మారాలి కదా సార్, ఇకనైనా వయసు పెరిగింది కదా, ఇక మారాలి కదా సార్. ఓకే, వదిలేసాను. ఇంకా సార్ నేను 35 సంవత్సరాల వయసులో 35-40 మధ్యలో ఉన్నా, ఆయన 50 దాటుంటాడు. నాకున్నట్టు ఇప్పుడు ఒక కులాన్ని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుండి సాధారణ వ్యక్తి, ఏదో కార్పొరేషన్ చైర్మన్ గానో ఏదో సలహాదారుడు ఏదో చేశారట, ఈయన కూడా విమర్శిస్తా ఉంటే ఎన్ని రోజులు సార్? ఇంకా మిగిలిన కులాన్ని నేనైనా కానీ నేను గౌరవిస్తాను, నేను వేరే కులాన్ని నేను విమర్శించను, గౌరవిస్తాను. ఎన్ని రోజులు సార్? ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తారు? కరెక్ట్ కాదు కదా. డిబేట్ లో కూర్చొని ఒక చెత్త పద్యం ఒకటి రాసి కమ్మరావతి అంటాడా? వదిలేదు మీరు. కాదు, అతనికి కొంచెమన్నా ఇది ఉందా, తెలివి ఉందా అతనికి? ఆ తెలివి నీ ఒక్కడికే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప ఎవరికి తెలివి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ పార్టీలో వాళ్ళకి తప్ప ఎవరికి లేదు భూమి మీద తెలివి. మీకున్నటువంటి తెలివి జగన్మోహన్ రెడ్డికి ఇక మీకే తెలివి ఉంది, ఇక ఎవరికి లేదు. ఎవరికి లేదా తెలివి? మీకే ఉంది. ఇక తెలివి మీకు తప్ప ఎవరికి లేదు. రేణుకా చౌదరి గారు మాట్లాడిన దాన్ని ప్రస్తావన చేశాం, మేమేం మాట్లాడలేదే. రాజ్యసభలో రేణుకా చౌదరి గారు చెప్పిన దాన్ని ప్రస్తావన చేశారు. రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి కాదు నేను జగన్మోహన్ రెడ్డిని వంశీ గారు డిబేట్ లో, మీ డిబేట్ లో ఒక కులాన్ని ఇంత దారుణంగా అతను విమర్శించడం నేను తీసుకోలేను. రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డిని దద్దమ్మ అనింది రేణుకా చౌదరి గారు, అది కూడా తీసుకోండి. మరి అది కూడా యాడ్ చేయండి. దద్దమ్మ చెప్పాడు. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. వంశీకృష్ణ గారు దాని సంగతి వదిలేస్తారా ప్లీజ్? ఇక మాట్లాడమంటారా వంశీ గారు? అదే దాని సంగతి అక్కడికి వదిలేసి మాట్లాడండి సార్, అది మాట్లాడమని చెప్పింది మీకు. సార్ అదే సార్, మీరు కూడా ఒకసారి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీకు వయసు పెరిగింది, ఇంకా కులాల మీద పడి ఆడవద్దు అని మీరు కూడా చెప్పండి. నేను కూడా ఆపేస్తున్నా ఇక్కడతో. మీరు ఆపేసేయండి. మీరే అన్నారు కదా ఇందాక. ఒక్క నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. ఓకే, ఆయన వంశీకృష్ణ గారే అన్నారు ఒకనొక టైంలో వెంకటేశ్వర్లు గారు బాగా మాట్లాడాడు అంటూనే ఒకనొక టైంలో ఐ లాస్ట్ మై కూల్ అని చెప్పేసి ఆయన అన్నారు కదా. ఓకే, వదిలేసాను. వంశీ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు సరే, ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి విషయంలో ఈరోజు 30,000 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే విజిలెన్స్ ఉందో విజిలెన్స్ సమర్పించిందట సార్. అందులో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని, ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి కిట్
డబుల్ రేట్లు కొన్నారనేసి, కానీ అక్కడ పేమెంట్ మాత్రం సింగిల్ రేటే ఇచ్చారని, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్ 500 రూపాయలు ఉంటే 1000 రూపాయలకు కొన్నారని, కానీ 1000 రూపాయలు బిల్లు చూపించారు కానీ పేమెంట్ మాత్రం 500 రూపాయలు వెళ్ళిందని, దీనికి సంబంధించినటువంటి అప్పటి క్రీడా శాఖ మంత్రి గారు రోజా గారు, అప్పటి శాప్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి ఈరోజు విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరటం జరిగింది. వీరిపై చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. సార్, అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, సాక్ష్యాలు లేకుండా నేను ఏది కూడా ముందడుగేయను, వాడు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను అరెస్ట్ చేయను అని చెప్పేసి చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. ఇప్పుడు ఇక శాప్ చైర్మన్ ఇన్ఛార్జ్ ఎండి అయినటువంటి హర్షవర్ధన్ పైన, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి సురేష్ కుమార్ గారు కావచ్చు, మరో ఐఏఎస్ అధికారి అయిన ధ్యాన్ చంద్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి వాణిమోహన్ పై తగు చర్యలు తీసుకోవాలని ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో చెప్పారు. శాప్ లో ఐటీ విభాగంలో పనిచేసేవారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించి ఉన్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా దీనికి సూత్రధారులు పాత్రధారులు అయినటువంటి మాజీ క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి టూరిజం మరియు క్రీడా శాఖ మంత్రి అనుకుంటా రోజా గారు, అప్పుడు శాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని, అలాగే అప్పటి అధికారుల పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే 40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దాని సాక్ష్యాధారాలతో విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ విషయంలో సాక్ష్యాధారాలు అందినాయి కాబట్టి ఇకపై ఈ విషయంలో పోలీస్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అరెస్టులు జరుగుతాయి అయితే నేను భావిస్తా ఉన్నాను సురేష్ గారు. రైట్.